అందరికీ నమస్కారం. బీబీసీ శతాబ్దానికి పైగా అధిక శాతం అబద్ధాలను తన ప్రతి వార్తలో అజెండాలను మాత్రమే ప్రసారం చేసే ఈ బీబీసీకి ఆదాయం ఎలా సమకూరుతోంది అనే ప్రశ్నకు సమాధానమే ఈ వీడియో. బ్రిటన్లో బీబీసీ ఛానల్ ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. మిగతా బ్రిటన్కి చెందిన ఎంటిటీలతో కలిపి ఏడాదికి గాను లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఇలా ఏడాది సబ్స్క్రిప్షన్ ద్వారా ఏటా ఆదాయం వస్తూ ఉంటుంది. ఇది కాక బీబీసీ స్టూడియోస్ మరియు బీబీసీ స్టూడియో వర్క్స్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ది గార్డియన్ పత్రిక ఇచ్చిన సమాచారం మేరకు సంవత్సరానికి 3.2 బిలియన్ పౌండ్ల నుంచి 6 బిలియన్ పౌండ్ల వరకు ఆదాయం వస్తుందట బీబీసీకి. అయితే బీబీసీ రూపొందించే ప్రోగ్రామ్స్ కోసం అయ్యే ఖర్చు పెరిగిపోతూ వస్తోంది పెరుగుతున్న ద్రవ్యోల్బణం వలన. మరోవైపు నెట్ఫ్లిక్స్ వలన తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది బీబీసీ. దీని వలన తన ప్రోగ్రామ్స్ మీద పెడుతున్న ఖర్చుల్ని తగ్గించుకొని బ్యాలెన్స్ షీట్ని అదుపులో ఉంచడానికి గాను ప్రోగ్రామ్స్ని నిర్మించడానికి అయ్యే ఖర్చుల మీద కోత విధిస్తూ వస్తోంది బీబీసీ. ఈ ఖర్చుల కోత విలువ మిలియన్స్లో ఉంటుందనేది సమాచారం. 2022లో బ్రిటన్ ప్రభుత్వం సంవత్సర చందా మీద నిషేధం విధించింది. 2 ఏళ్ల పాటు, అంటే 2022 నుంచి 2024 వరకు బీబీసీకి ఎలాంటి ఆదాయం ఉండదు. సంవత్సరానికి కట్టే లైసెన్స్ ఫీజు రూపంలో ఎలాంటి చందా కట్టకుండానే ఫ్రీ టు ఎయిర్ ప్రసారాలు ఇవ్వాల్సి ఉంటుంది. 2027 కల్లా మొత్తానికే తప్పనిసరిగా కట్టే ఏదైతే ఈ సంవత్సర చందా అనేది ఉందో దాన్ని రద్దు చేయబోతోంది బ్రిటన్ ప్రభుత్వం. సో బీబీసీకి ఇంకా 4 ఏళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ నిర్బంధపు చందా వసూలు చేసుకునే అధికారం. 2022 నుంచి 2024 వరకు చందా రద్దు చేయబడింది కాబట్టి 2024 వరకు బీబీసీకి చందాల రూపంలో ఆదాయం రాదు. దీనివలనే బీబీసీ తరచుగా అటు బ్రిటన్లోనూ విదేశాల్లోనూ తప్పుడు ఆదాయ వ్యయ వివరాలను ఇవ్వడానికి అలవాటు పడింది. తమ ఉద్యోగుల ఇన్సూరెన్స్ ప్రీమియంను ఎగ్గొట్టిన చరిత్ర ఉంది బీబీసీకి. మరి అలాంటప్పుడు మన దేశ పన్ను శాఖ సర్వే చేస్తే నొప్పి దేనికి? అంతేకాదు బీబీసీకి అనైతిక ప్రవర్తన అనేది అలవాటుగా మారిపోయింది. ఈ మాట మనమంటున్నది కాదు. చాలా కాలంగా బ్రిటన్లో బీబీసీ మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే బీబీసీలో పనిచేసే సిబ్బంది ఒక వర్గానికే పనిచేస్తున్నారు అని. మార్గరెట్ థాచర్ పార్టీ సభ్యులే నేరుగా బీబీసీ మీద విమర్శలు చేశారు. ఈ బీబీసీ మార్గరెట్కి కొమ్ము కాస్తోంది అంటూ. మరో సంఘటన గురించి చెప్పుకోవాలి. అదేంటంటే బ్రిటన్ యూరోపియన్ యూనియన్లో ఉండాలా వద్దా అనే అంశం మీద ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది బీబీసీ. చివరికి ప్రజాభిప్రాయం బ్రెగ్జిట్కి అనుకూలంగా వెలువడి బీబీసీ తప్పుని ఎత్తి చూపించింది. 2020లో టిమ్ డేవీని బీబీసీకి డైరెక్టర్ జనరల్గా నియమించబడినప్పుడు బీబీసీలో మూర్ఖంగా వ్యవహరించే సిబ్బందిని తొలగిస్తాను అని హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే బీబీసీలో పనిచేసే ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు పక్షపాతం లేకుండా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. దీన్ని అంగీకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారు పని మానేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్లలో ఎలాంటి మార్పు రాలేదు, అది తర్వాత విషయం. మరో చండాలం ఏంటో చూడండి. 2022లో రిచర్డ్ షార్ప్ బీబీసీ చైర్మన్గా నియమించబడినప్పుడు కూడా బీబీసీ సిబ్బంది ఇలా ఒక వర్గానికి సంబంధించి లేకపోతే ఒక ఐడియాలజీకి సంబంధించి బయాస్డ్గా వ్యవహరిస్తోందని స్పష్టంగా పేర్కొన్నాడు. బ్రిటన్లోని కన్జర్వేటివ్ పార్టీ సభ్యులే కాదు, లేబర్ పార్టీ సభ్యులు కూడా బీబీసీని విమర్శిస్తారు. 2019 బ్రిటన్ జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా అప్పటి లేబర్ పార్టీ చీఫ్ జెరెమీ కోర్బిన్ మద్దతుదారులు బహిరంగంగానే బీబీసీ వ్యవహార శైలిని విమర్శించారు. బీబీసీ నిస్సిగ్గుగా బోరిస్ జాన్సన్ కోసం పనిచేస్తోంది అని. సోకాల్డ్ పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం గురించి మనకు నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తున్న బ్రిటన్తో పాటుగా యూరోప్ సమాజం అలాగే అమెరికా చేస్తోంది మరియు చేసింది ఏంటి? ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం లాంటి పడికట్టు పదాలని తమకి అనుకూలంగా వాడుకుంటూ ఇతరుల విషయానికి వచ్చేసరికి పాటించే సంప్రదాయం లేదు ఈ పశ్చిమ దేశాలకి. G7 దేశాలు RT అంటే రష్యా టుడేని ఎందుకు నిషేధించాయి తమ దేశాలలో? పశ్చిమ దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా RT కథనాలు లేవు అనే కారణం చేతనే కదా. మరి ఎక్కడికి పోయింది పత్రికా స్వేచ్ఛ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? 24/2/2022 నుంచి ఇప్పటి వరకు 8,000 ట్విట్టర్ అకౌంట్స్ని బ్లాక్ చేసింది ఎందుకు? అవి రష్యాకు అనుకూలంగా ఉన్నాయనే కదా. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏమైంది? జర్మనీ ఎందుకు 17 మంది జర్నలిస్టులను తొలగించింది? వీళ్ళందరూ కూడా జర్మనీలోని ప్రముఖ పత్రికలకు పనిచేస్తున్న ప్రముఖ జర్నలిస్టులే. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఎక్కడికి పోయింది? రష్యాకు అనుకూలంగా వార్తలను వ్రాస్తున్నారు అనే నెపంతోనే కదా వీళ్ళని తొలగించింది. పులిట్జర్ అవార్డు గ్రహీత మరియు ఒకప్పుడు వీరి చేతనే ప్రజాస్వామ్య హీరోగా కీర్తించబడ్డ జర్నలిస్ట్ సేమోవుర్ హెర్ష్ అనే జర్నలిస్ట్ ఇప్పుడు ఏమయ్యాడు? పత్రికా స్వాతంత్రానికి ప్రతీక, హీరో అంటూ వీరి చేతనే కీర్తించబడ్డ హెర్ష్ ఇప్పుడు ఎక్కడున్నాడు? రష్యా ఉక్రెయిన్ యుద్ధాలకు సంబంధించిన నిజాలు వ్రాసినందుకు కనుమరుగయ్యాడు కదా. బాల్టిక్ సముద్రంలో రష్యా నుంచి జర్మనీకి న్యాచురల్ గ్యాస్ సరఫరా చేసే నోర్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ని పేల్చింది అమెరికా. కానీ దీన్ని అమెరికా రష్యా మీదకి నెట్టింది. ఆ నిజాలు బయటపెట్టినందుకు గాను హెర్ష్ని బహిష్కరించింది. నిజం కాదా? నిజాలు బయటపెట్టినందుకు జూలియస్ అసాంజేని ఎందుకు ఇన్నాళ్ళు జైల్లోనే ఉంచారు? ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దదవుతుంది, కానీ సమాధానాలు దొరకవు. అసలు
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఏళ్ల తరబడి విచారించి, అది కూడా నాటి యూపీఏ హయాంలో కూడా విచారించి ప్రస్తుత భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ మీద మోపిన అభియోగాలకి ఎలాంటి ఆధారాలు లేవని, నరేంద్ర మోదీ నిర్దోషి అని తీర్పు చెప్పాక కూడా మళ్ళీ అదే హాఫ్ బేక్డ్ ప్రచారాలని ప్రసారం చేసినందుకు బీబీసీని 2 ఏళ్ల పాటు దేశం నుంచి బహిష్కరించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.